అందరికీ నమస్కారం. నిశ్శబ్దం అనేది ఒక శక్తి. ప్రపంచానికి ఏమి చెప్తున్నావు అన్నది పెద్ద విషయం కాదు. నీకు నువ్వు ఏమి చెప్తున్నావు అనేదే ముఖ్యం. నీ మీద సైలెంట్గా ఫోకస్ పెట్టు. నీ ప్రయాణం నీది, నీ పురోగతి నీది. సమయం వచ్చినప్పుడు నీ సక్సెస్ నీ గురించి మాట్లాడుతుంది. అంతే. నిశ్శబ్దంగా పనిచేయడం అత్యంత శక్తివంతమైన ఎదుగుదల. చాలామంది తమ లక్ష్యాలను గట్టిగా కేకలు వేస్తూ చెప్తారు. చాలామంది పని మాత్రం చేయరు. కానీ నిశ్శబ్దంగా పనిచేసేవారు ఒకరోజు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తారు. సైలెన్స్ డజంట్ మీన్ వీక్నెస్, ఇట్ మీన్స్ ప్రిపరేషన్. నెక్స్ట్, ప్రతి వారి అంగీకారం అవసరం లేదు. నువ్వు ఏమి చేస్తున్నావో అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత లేదు. నీ ఫోకస్ నీ గోల్స్ మీద ఉండాలి. అదే నీ ఎనర్జీ. నెక్స్ట్, నీ పని నీ గురించి మాట్లాడుతుంది. చాలామంది మాట్లాడతారు, చాలా తక్కువ మంది సాధిస్తారు. నీ పని కంప్లీట్ అవుతున్నప్పుడు, నీ ప్రోగ్రెస్ కనిపిస్తున్నప్పుడు, నీ సైలెన్స్లో దాగి ఉన్న శక్తి ప్రపంచం గుర్తిస్తుంది. విజయం ఒకరోజు నీ పేరు ఖచ్చితంగా చెప్తుంది. నెక్స్ట్, ఇగ్నోర్ నాయిస్, ప్రొటెక్ట్ యువర్ మైండ్. నీవు పనిచేస్తూ ఉంటే డిస్ట్రాక్షన్స్, నెగిటివిటీ, క్రిటిసిజం అన్నీ వస్తాయి. అవన్నీ నాయిస్. నాయిస్కి స్పందించకు, నాయిస్కి విలువ ఇవ్వకు. నీ పాత్కి, నీ డ్రీమ్స్కి, నీ గ్రోత్కి మాత్రమే స్పేస్ ఇవ్వు. నెక్స్ట్, కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. రోజు చిన్న అడుగులు వెయ్యి. వాటి గురించి ఎవ్వరికీ చెప్పవలసిన పని లేదు. ప్రతిరోజు సాధన చేసేవాడు ఒకరోజు అందరి ముందు నిలబడతాడు. కన్సిస్టెన్సీ నిశ్శబ్దం, కానీ దాని ఫలితం ఉరుములా శబ్దం చేస్తుంది. సక్సెస్ మేక్స్ ద లౌడెస్ట్ నాయిస్. నీ సైలెన్స్ని ఎవ్వరూ నోటీస్ చేయకపోవచ్చు. నీ కష్టం ఎవ్వరికీ తెలియకపోవచ్చు. నీ కష్టం ఎవ్వరూ కూడా చూడకపోవచ్చు. కానీ నీకు విజయం వచ్చిన రోజు ప్రపంచం నిన్ను చూడకుండా ఉండలేదు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ సైలెన్స్ వర్క్. అందరినీ ఇంప్రెస్ చేయాలి అని ప్రయత్నించకు. నీ ఫ్యూచర్ని మాత్రమే నువ్వు ఇంప్రెస్ చేయాలి అని ట్రై చెయ్యి. తక్కువగా మాట్లాడు, ఎక్కువ కష్టపడు, స్టే సైలెంట్, గ్రో స్ట్రాంగర్. నీ మీద సైలెంట్గా నువ్వు ఫోకస్ పెట్టు. విజయం నీ దగ్గరికే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.